అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు కన్నుమూసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఆయన ఇంటి వద్ద, ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసలు ఏం జరిగింది ఏంటి విషయం అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఇవాళ ఉదయం కెర్లంపూడికి ముద్రగడ పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. పద్మనాభానికి నివాళులర్పించేందుకు అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అయితే ముద్రగడకు నివాళులు అర్పించేందుకు అదే సమయంలో వచ్చినటువంటి కుమార్తె క్రాంతి రావడంతో కిర్లంపూడిలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. క్రాంతి అక్కడికి రాకుండా ముద్రగడ కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. గో బ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. క్రాంతిని అక్కడి నుంచి పంపించేయాలని ముద్రగడ భార్య పోలీసులను కోరారు. పద్మనాభం భౌతికాయం ఉన్న పెట్టెను కూడా తాకేందుకు ఆమెను అనుమతించలేదు. ఆ సమయంలో తండ్రిని చూడలేకపోతున్నాననే బాధతో క్రాంతి తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. క్రాంతి అసలు రావద్దంటూ ముద్రగడ భార్య పెద్దగా కేకలు వేశారు. ఆమెను అక్కడి నుంచి పంపించాలని చెప్పారు. క్రాంతి కూడా తండ్రి మృతదేహాన్ని చివరిసారిగా చూడనివ్వమని కోరినా అనుమతించలేదు. ఆమెను సన్నిహితులు, పోలీసులు అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లారు. దీంతో క్రాంతి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. అంతకుముందు ప్రత్తిపాడు దగ్గర క్రాంతిని పోలీసులు అడ్డుకున్నారు. ఆమెతో మాట్లాడి కాన్వాయ్గా కాకుండా పరిమితంగా కొంతమంది మాత్రమే వెళ్లాలని సూచించడంతో క్రాంతి కిర్లంపూడి వచ్చారు. కానీ ముద్రగడ భార్య, కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకోవడంతో పోలీసుల సూచనతో ఆమె వెనక్కి వెళ్లిపోయారు. ముద్రగడ పద్మనాభం ఆయన కుమార్తె క్రాంతి మధ్య కొంతకాలంగా కుటుంబ పరంగా విభేదాలు ఉన్నాయో చాలా మంది తెలుసు. రాజకీయ పార్టీ పరంగా కూడా 2024 ఎన్నికల సమయంలో ముద్రగడ వైఎస్ఆర్సీపీలో చేరగా క్రాంతి జనసేన పార్టీలో చేరడంతో ఈ విభేదాలు మరింత ముదిరాయి. క్రాంతి, ముద్రగడల మధ్య మాటల యుద్ధం నడిచింది. గత ఏడాది ముద్రగడ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన సమయంలో తండ్రి ఆరోగ్యం గురించి క్రాంతి సంచలన ఆరోపణలు చేశారు. పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నారని, తాను చూడడానికి కిర్లంపూడి వెళితే తన సోదరుడు గిరితో పాటు మరికొందరు అడ్డుకున్నారంటూ ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యంపై దగ్గర బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. తన తండ్రితో ఎవరిని మాట్లాడనివ్వడం లేదన్నారు. ఇటీవల తన తండ్రి ఆరోగ్యంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు తండ్రి ముద్రగడ పద్మనాభాన్ని చివరి చూపు చూడకుండానే ఆవిడైతే వెళ్ళిపోయారు.